నమస్తే. ఓం వక్రతుండాయ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి తెలుసుకుందాం. మన జీవితంలో కొన్ని సందర్భాల్లో జరిగే చిన్న చిన్న సంఘటనలు కేవలం యాదృచ్ఛికం కాదు అని చాలామంది నమ్ముతారు. కొన్నిసార్లు అవి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడని కూడా చెబుతారు. అయితే దేవుడు మీకు దగ్గరగా ఉన్నాడని చెప్పే కొన్ని ముఖ్యమైన సంకేతాలను తెలుసుకుందాం. 1. అనుకోకుండా సమస్యలకు పరిష్కారం దొరకడం. కొన్నిసార్లు మనం చాలా రోజులుగా ఎదుర్కొంటున్న సమస్య ఒక్కసారిగా పరిష్కారమవుతుంది. మనం ఎంత ప్రయత్నించినా దారి కనిపించకపోయినా అకస్మాత్తుగా సరైన వ్యక్తి లేదా సరైన అవకాశం మన ముందుకు వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో చాలామంది ఇది దేవుడి కృప అని భావిస్తారు. ఎందుకంటే మనం ఊహించని సమయంలో సహాయం దొరకడం అనేది దైవ అనుగ్రహంగా భావించబడుతుంది. 2. తరచుగా దేవుని పేరు వినిపించడం. కొన్నిసార్లు మనం ఎక్కడికి వెళ్ళినా ఒకే దేవుని పేరు వినిపిస్తుంటుంది. టీవీలో, సోషల్ మీడియాలో లేదా ఎవరైనా మాట్లాడేటప్పుడు కూడా అదే దేవుని గురించి వినిపిస్తుంటుంది. ఇది కూడా ఒక సంకేతంగా భావిస్తారు. ఎందుకంటే ఆ దేవుడు మీ జీవితంలో ఒక మార్గాన్ని చూపించబోతున్నాడని కొందరు నమ్ముతారు. 3. మనసులో అకస్మాత్తుగా ప్రశాంతత కలగడం. ఎప్పుడైనా కారణం లేకుండా మనసులో చాలా ప్రశాంతంగా అనిపించిన సందర్భం ఉందా? కొన్నిసార్లు మనం దేవుణ్ణి గుర్తుచేసుకున్నప్పుడు మనసులో ఒక ప్రత్యేకమైన శాంతి కలుగుతుంది. ఇది కూడా దేవుని సాన్నిధ్యమని చాలామంది భావిస్తారు. ఆ ప్రశాంతత మనకు ధైర్యాన్నిస్తుంది మరియు మన సమస్యలను ఎదుర్కొనే శక్తిని కూడా పెంచుతుంది. 4. కలలో దేవాలయం లేదా దేవుని దర్శనం. చాలామంది చెబుతుంటారు, కొన్నిసార్లు కలలో దేవాలయం లేదా దేవుని దర్శనం కనిపిస్తుందని. ఆ కలలు చాలా స్పష్టంగా కూడా గుర్తుంటాయి. ఇలాంటి కలలను చాలామంది శుభసూచకంగా భావిస్తారు. దేవుడు మనకు మార్గదర్శనం చేస్తున్నాడని కూడా కొందరు నమ్ముతారు. 5. ప్రమాదం నుండి తప్పించుకోవడం. కొన్నిసార్లు ఒక ప్రమాదం నుండి మనం చాలా తక్కువ తేడాతో తప్పించుకుంటాం. అప్పుడు చాలామంది దేవుడు కాపాడాడు అని అంటారు. ఇది కూడా చాలామంది దేవుని సంకేతంగా భావిస్తారు. ఎందుకంటే ఆ క్షణంలో మనం ఊహించని రక్షణ లభించడం దైవకృపగా భావించబడుతుంది. మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు కేవలం యాదృచ్ఛికం కాకపోవచ్చు. కొన్నిసార్లు అవి మనకు మార్గం చూపించే సంకేతాలు కూడా కావచ్చు. ముఖ్యంగా మనం దేవుడిపై విశ్వాసం ఉంచితే మనలో ధైర్యం మరియు ఆశ పెరుగుతుంది. అదే మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే శక్తిగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే ఓం వక్రతుండాయ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.